ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే వరుసగా విఫలమైతే చాలు విమర్శకులు రెచ్చిపోతారు. ఛాన్స్ దొరికింది కదా అని బౌన్సర్లు సంధిస్తారు. పరుగుల కోసం స్ట్రగుల్ అవుతున్న ఆటగాడిపై మరింత ఒత్తిడి పెంచుతారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విషయంలోనూ అదే జరుగుతోంది. 18వ సీజన్లో వరుసగా 2 మ్యాచ్ల్లోనూ హిట్ మ్యాన్ ఫెయిల్ అయ్యాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. 2 మ్యాచ్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 8 పరుగుల దగ్గరే ఆగిపాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో విమర్శకులు నోటికి పని చెబుతున్నారు. రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి తప్పుకోవడం బెటర్ అంటున్నారు. నిజానికి క్రికెట్ అనేది టీమ్ గేమ్. సమిష్టిగా ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయి. అయితే రోహిత్ శర్మపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకున్నప్పుడు ఈజీగా టార్గెట్ అవుతున్నాడు. కొన్నేళ్లుగా ఐపీఎల్లో హిట్ మ్యాన్ గణాంకాలు గొప్పగా ఏమీ లేవు. ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహితేనా ఇలా ఆడుతోంది అనుకునేలా గణాంకాలు కనిపిస్తున్నాయి. 2021 నుంచి చూస్తే 59 ఇన్నింగ్స్ల్లో హిట్ మ్యాన్ బరిలో దిగాడు. 1406 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 105 నాట్అవుట్. స్ట్రైక్ రేట్ 132.89. 2021 నుంచి ఒక్క సీజన్లో కూడా 500 పరుగుల మార్కును అందుకోలేదు. 2021లో 13 మ్యాచ్ల్లో 381 రన్స్ చేశాడు. 29.30 యావరేజ్, 127.42 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. 2022లో 14 మ్యాచ్ల్లో 268 పరుగులు, 2023లో 16 మ్యాచ్ల్లో 332 పరుగులు కొట్టాడు. గతేడాది హిట్ మ్యాన్ పర్వాలేదనిపించాడు. 14 మ్యాచ్ల్లో 417 పరుగులు సాధించాడు. 150 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 8 పరుగులు సాధించాడు. 4 యావరేజ్, 100 స్ట్రైక్ రేట్తో అభిమానులను డిసప్పాయింట్ చేశాడు. అయితే ఐపీఎల్లో కొన్ని సీజన్లుగా ఇంపాక్ట్ చూపడం లేదని, హిట్ మ్యాన్పై రెస్పెక్ట్ తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది. ఇలాగే విఫలమైతే తుది జట్టులో చోటు అవసరమా అనే చర్చ కూడా మొదలవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికైనా రోహిత్ అలర్ట్ కావాలంటున్నారు. ఎన్నో ఘనతలు సాధించిన హిట్ మ్యాన్ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటున్నారు. అయినా సవాళ్లను ఎదుర్కోవడం రోహిత్కు కొత్తేమీ కాదంటున్నారు. ముంబై ఇండియన్స్కు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ రావడంలో హిట్ మ్యాన్ది కూడా కీలక పాత్ర అని తేల్చి చెబుతున్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ను సైడ్ చేసినందుకే అభిమానులు ఫైర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హిట్ మ్యాన్ ఆడితేనే బ్రాండ్ పరంగా ఫ్రాంచైజీకి కూడా అడ్వాంటేజ్ అంటున్నారు. అయితే ఒక్క బిగ్ ఇన్నింగ్స్ ఆడితే ఆ తర్వాత రోహిత్ను కట్టడి చేయడం బౌలర్లకు కష్టమేనని తేల్చి చెబుతున్నారు. మాజీ కెప్టెన్పై ఒత్తిడి పెంచకుండా బిగ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేయాలని ఫ్యాన్స్ సైతం చర్చించుకుంటున్నారు.